ఏదో ఉంగరం తీసుకుని వచ్చిందమ్మా. ఎవరిదై ఉంటుంది? ఇది ఈ చిలక దగ్గరికి ఎలా వచ్చింది? నానా, ఈ ఉంగరం మీ దగ్గరకు వచ్చి ఎందుకు వదిలింది? దీన్ని చూసి నువ్వెందుకింత ఎమోషనల్ అవుతున్నావు నానా? ఇది మీ అమ్మకు నేను ఇచ్చిన ఉంగరం రా. అమ్మకిచ్చిందా? గతంలో పెళ్లి రోజు నాడు నా భార్యకు నేను బహుమతిగా ఇచ్చిన ఉంగరం. మా ప్రేమకు, మా బంధానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరం రా ఇది. మా జ్ఞాపకం రా ఇది. ఇది చిలక దగ్గరికి ఎలా వచ్చింది? చిలకమ్మ తెచ్చింది అంటే ఖచ్చితంగా వేదవతి అత్తయ్యను చిలకమ్మ కలుస్తుంటుంది. నేను క్షేమంగానే ఉన్నాను అని అత్తయ్య మనకి తెలియజేయడానికి ఈ విధంగా చేసింది. లంకలో ఉన్న సీతమ్మ తల్లి దగ్గర నుంచి హనుమంతుడు ఉంగరాన్ని తీసుకునొచ్చి రాములు వారికిచ్చినట్టు చిలకమ్మ తీసుకుని వచ్చి ఇచ్చింది. అయితే అత్తయ్య క్షేమంగానే ఉంది. అక్షయ స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు మనకి తెలుస్తాయి. అమ్మకేదైనా ప్రమాదం జరిగి ఉంటుందేమోనని మీరు అనుక్షణం భయపడుతూ బాధపడుతూ ఉన్నారు కదా నాన్న. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు, ధైర్యంగా ఉండండి. అవును, మీకు మాటలు రావు కదా, మరి నా గురించి ఎలా చెప్పగలుగుతారు? ఇది నా భర్త నా పెళ్లి రోజు నాడు నాకిచ్చిన బహుమతి. దీనిని తీసుకువెళ్ళి మీరు చూపిస్తే నేను క్షేమంగానే ఉన్నాననే సంగతి ముందు తెలుస్తుంది. ఆ తర్వాత మా వాళ్లను వెంటబెట్టుకుని ఇక్కడికి రండి. వెళ్ళండి. ఉంగరాన్ని చిలక చేరవేసుంటుంది. నేనిక్కడ ఉన్నానన్న విషయం వాళ్ళకి తెలుసుంటే బావుండు. ఈ ఊరికి ప్రత్యక్ష దేవత లాంటి నా వేద ఆ కోటలో ఎంత నరకం అనిపిస్తుందో ఏంటో. ఏం జరిగితే అదే జరుగుతుంది. నేనైతే కోట దగ్గరికి వెళ్తానమ్మా. నా భార్యను ఆ దుష్టశక్తి బంధనం నుంచి విముక్తురాలను చేస్తాను. ఆగండి నాన్న, ఆగండి. శ్రీకర్, మావయ్య, మీరు తొందరపడి వెళ్ళకండి. మీ ప్రాణాలకి చాలా ప్రమాదం. అవును నాన్న, కోటలోకి వెళ్ళడానికి నాకు అవనికి ఓ ప్రణాళిక ఉంది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా సమస్యను మనం పరిష్కరించుకోవాలి. మావయ్య, నిన్న మనం రిపోర్టర్ల పరిస్థితి ఏమైందో చూసాం.
వాళ్ళ విషయంలో నాకుండవలసిన అనుమానాలు నాకున్నాయి. వారికి సంబంధించిన నిజాలు ఇంకా బయటపడకముందే మీరిలాంటి తొందరపాటు చర్చలకు పాల్పడడం మంచిది కాదు. తండ్రి లాంటి మిమ్మల్ని కోల్పోవడానికి, ఆ బాధని తట్టుకోవడానికి మేం సిద్ధంగా లేం మావయ్య. ఓ కోడలిగా నువ్వు, ఓ మనవరాలిగా నీ కూతురు, ఓ కొడుగ్గా నీ భర్త, మీరంతా నా భార్య గురించి పోరాడుతున్నారు. ఓ భర్తగా నేను ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా పిరికి వాళ్ళ ఉండిపోయానమ్మా. ప్రేక్షకుడినై చూస్తున్నాను. చి, నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఉంగరం రూపంలో నా భార్య నన్ను రమ్మని సందేశం పంపిన తర్వాత కూడా నేను ఇలా చేతగాని వాళ్ళ ఉండటం కరెక్ట్ అనిపించడం లేదమ్మా. దయచేసి మీరు తొందరపడకండి మావయ్య. మీ పెళ్లి రోజు కల్లా అమ్మను మన ముందుకు తీసుకొస్తానని మీ చిన్న కోడలు మాటిచ్చింది కదా. నువ్వెందుకు తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? అవునన్నా, ఇన్ని రోజులు ఆగావు కదా, మరో 4 రోజులు ఆగు, అంతా సెట్ అయిపోతుందేమో చూద్దాం. ఏం సెట్ అవ్వడమో ఏంటో, నాకైతే ఎటువంటి నమ్మకమూ లేదు. పరిస్థితి మేకపులి ఆటలా తయారైంది. అత్తయ్య సేఫ్ గా మన ఇంటికి చేరుకుంటుందనే నమ్మకం నాకు లేదు. అలా తీసుకుని రాని క్షణంలో మీ అందరి కళ్ళ ముందే ప్రాణాలు వదులుతాను. అమ్మా, 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 అక్షయ్కి స్పృహ వచ్చినట్టుంది. ఆ,